గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇష్టమైన ఇంకొక పర్సన్ ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. తనని కూడా కలిపి ఒక 10 మినిట్స్ తనతో కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరండి? షాక్ అవుతున్నా నేనే. షాక్ అవుతున్నారా? డైరెక్ట్ చూపిస్తాను. ఓకే, షూర్ అండి. సో మీ సర్ప్రైజ్ వర్ష నువ్వు ఎప్పుడు వచ్చా? నిన్నెవరు పిలిచిరు అసలు? ఎలా ఉన్నా? తన ఇంట్లోంచి అందరూ గెంటేసినప్పుడు కూడా మీరే 15 ఇయర్స్ నుంచి చూసుకున్నారు. తనకి స్టార్టింగ్లో అన్నీ మీరే అని చెప్పి ఆయన చెప్పారు. అసలు ఆయన గురించి మీకు తెలిసింది చెప్పండి. తను నిజం చెప్పాలంటే చిన్న పిల్లల మెంటాలిటీ. అప్పటికప్పుడు ఎంత అరిచినా సరే అక్కడ చుట్టుపక్కల పరిస్థితిని అర్థం చేసుకొని ఎలా ఉండగలగాలో తెలుసు తనకి. ఇప్పుడు ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా తన దగ్గర జేబులో రూపాయి లేకున్నా మన ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికి కాల్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి అలా రూపాయి కలెక్ట్ చేసి హెల్ప్ చేద్దామంటాడు. ఇది ఒక్కటి చాలా నచ్చుతుంది. గుడ్ ఎట్ హార్ట్, మంచి మనసు. చాలా. ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్లో వెళ్ళుంటే ఇంకొంచెం ప్లస్ అయ్యేది, ఇంకొంచెం చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళారు అక్కడ వరకు. మీరు ఆ ఫేస్ని ఎలా చూస్తారు? బిగ్ బాస్కి వెళ్ళడానికి మేము ఫుల్ సపోర్ట్ చేసినాం. అసలు అగ్ని పరీక్షలో రిజెక్ట్ చేసి బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మీకు బాగా బాలు విషయంలో మీకు బాగా హర్టింగ్ అనిపించిన విషయం ఏంటి? ఒక్కొక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయడు, తర్వాత 1 day 2 days తర్వాత చేస్తాడు. మొన్న కాల్ చేసినావు ఎందుకు అని. ఆ లోపు నాకు అవసరం ఉన్న పని అయిపోతుంది. ఓకే, అసలు మీరు చెప్పండి, బాలుని ఆ స్టేజ్ మీద అలా చూసిన తర్వాత చాలా కాంట్రవర్సీస్, చాలా వైరల్ న్యూసెస్ అయితే వచ్చాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే బాలు గురించి వాళ్ళకు రియల్గా తెలియదు. ఏదో 4 వీడియోస్ చూసి ఇలానే ఉంటాడేమో బాలు అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే మేము దగ్గరగా చూస్తున్నాం, మేము కలిసి జర్నీ చేసినాం కాబట్టి బాలు ఎలా ఉంటాడో మాకు మాత్రం తెలుసు. ఒక 4 వీడియోలు చూసి అమ్మాయి డ్రెస్ వేసుకుంటే తను ట్రాన్స్జెండర్ ఏమో, ట్రాన్స్తో తిరిగితే వాళ్ళ టైప్ ఏమో, తిని కూడా సర్జరీ చేయించుకుంటాడేమో, అవన్నీ జనాల్లో చాలా అపోహలు ఎప్పటి నుండే ఉన్నాయి. నాకు ఇప్పటికీ చాలా మంది కాల్ చేసి బాలు మీ టైపే కదా, బాలు కూడా ట్రాన్స్జెండరే కదా, బాలు కూడా గేనే కదా అని నాకు క్వశ్చన్ చేస్తారు. నేను అందరికి కాదని చెప్తా. ఎందుకంటే నా దగ్గర తిను 4 years ఉన్నాడు కంటిన్యూగా మా ఇంట్లోనే. నా దగ్గర 4 years ఉన్నాడు. 4 yearsలో ఎప్పుడు తను శారీ కట్టుకోవడము, అమ్మాయిలాగా రెడీ అవ్వడము, మా ఇమ్మటి రావడం ఎప్పుడు చేయలేదు. ఇట్లా అబ్బాయిలాగానే ఉన్నాడు. నాకు హెల్ప్ఫుల్గా ఉండేది, ఇంట్లో పని చేసేవాడు, చక్కగా మంచిగా ఉండేవాడు. ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాంగ్ అని అన్నారు కదా, క్వశ్చన్ ఎలా రాంగ్ అనిపించింది మీకు? ఏ క్వశ్చన్? బిందు గారు అడిగిన క్వశ్చన్, ఆ క్వశ్చనే రాంగ్ అని మీరు అన్నారు కదా. అవునవును, బాలు నువ్వు ట్రాన్స్జెండరా అన్న క్వశ్చన్. అట్లా ఒక వ్యక్తిని పట్టుకొని జెండర్ని జడ్జ్ చేయొద్దు కదా. ట్రాన్స్జెండర్స్ అని ఎవరిని అంటారు అసలు? ఇప్పుడు ఫస్ట్ బిందు మాధవ్ గారు తిను ట్రాన్స్జెండర్ అని అడిగింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినాక చెప్తాను. తిను అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఫామ్ ఫిల్అప్ చేస్తారు, అక్కడ క్లియర్గా రాస్తారు కదా. బాలు నువ్వు ఏం రాసినావు ఇక్కడ? ట్రాన్స్జెండర్ అని రాసుకున్నావా? లేదు, మెయిల్ అని రాసుకున్నావా? మరి అట్లా రాసినాక అందరి ముందు ఎగతాళి చేసేందుకు అడిగినట్లే కదా. అంటే ఒకరిని బాధ పెట్టవచ్చా మనసుని? అసలు జెండర్ గురించి ఎందుకు ఆ స్టేజ్ వరకు పిలిచి అలా అడగడం అనేది? స్టేజ్ పైకి పిలిచి జెండర్ గురించి ఎందుకు అవసరం లేని క్వశ్చన్స్ వేస్తారు అన్నది నాకు నచ్చలేదు. తను మాతో తిరుగుతున్నాడని చెప్పి అట్లా అన్నదా, లేకుంటే తన హావభావాలు ఏమైనా ఆమెకు కనిపించినాయా? ఎందుకు ఆ క్వశ్చన్ వేసింది? మేము కేసు కూడా పెట్టచ్చు, అనొద్దు కదా. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే అబ్బాయిలాగా పుట్టినప్పటికీ నేను నా హావభావాలు ఒక అమ్మాయిలాగా ప్రవర్తిస్తాను. నా మనసుకు వచ్చిన ఫీలింగ్స్ ఏంటి, నేను అమ్మాయిలాగా ఉండాలని. నేను అమ్మాయిలాగా ఉండాలి అనుకున్నప్పుడు అబ్బాయిలాగా ఉండలేకపోతున్నా. అప్పుడు నాకు నేనుగా సర్జరీస్ చేయించుకుంటా అమ్మాయిలాగా సర్జరీ చేయించుకుంటేనే ట్రాన్స్జెండర్ అంటారు. మార్పిడి చేయించుకుంటేనే. తను ఏ మార్పిడి చేయించుకోవాలి, అబ్బాయి డ్రెస్లో ఉన్నాడు, ట్రాన్స్జెండర్ ఎలా అవుతాడు? సో బాలుని చూస్తే తన స్మైలు ఇన్ని తీసుకుంటే బేసిక్గా మనుషులు అన్న వాళ్ళు ఎవరు, అరే ఎందుకురా బాబు అని తల పట్టుకుంటారు, మొత్తుకుంటారు, ఏడుస్తారు. తను ఎప్పుడు నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ, ఆ బిగ్ బాస్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, అగ్ని పరీక్ష వాళ్ళు కూడా ఇంత నవ్వించాడు అని. అసలు ఆయన ఏడవరా? తను ఏడవడు ఎవరి ముందు తను ఏడవడు. ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే బయటికి వెళ్ళినామంటే నవ్వుకుంటా. నేను ఎప్పుడన్నా బాధపడుతూ ఫీల్ అయితేనే నన్ను తిడతాడు. దేనికి బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి, నలుగురు నవ్వించాలి అని అంటాడు. అసలు బాలు గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్, మీరు 15 చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి అసలు బాలు గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ మీరు చెప్పండి. బాలు గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ అంటూ ఏమీ లేవు.
అంతా తన జీవితం తెరిచిన పుస్తకం. ఓపెన్ బుక్. మాకన్నా ఎక్కువ తనే చెప్పుకుంటాడు నేను ఇట్లా అట్లా అని. కానీ చాలా మంది ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్ కాదు, మా కమ్యూనిటీ ఎమ్మటి తిరుగుతాడు. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఉన్నాం. అవును, అదే తను చెప్తున్నారు వాళ్ళ 15 years బ్యాక్ నాకు ఫ్రెండ్ అయినప్పుడు తనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా ఇంట్లో పెట్టుకొని హెల్ప్ చేసిన కృతజ్ఞతలు మర్చిపోకుండా విశ్వాసంగా నాతో ఇప్పటికీ ఫ్రెండ్షిప్ చేస్తూ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే నేను ఒక ట్రాన్స్ వర్షిత దగ్గర ఉన్నా అని చెప్తూ ఉంటాడు. ఫస్ట్ అదే చెప్పారు ఆయన ఇప్పుడు కూడా. సరే బాలు గారు, ఇన్ని 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 ఫేస్ చేసి ఇన్ని వినేరు ఇదంతా బ్లా 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 అయిపోయింది. బాలు గారు పెళ్ళెప్పుడు? నా పెళ్ళి ఎప్పుడు అంటే 1 year 2 years చేసుకుంటా. దీనివల్ల ఇంకా నాకు ఇంకేందో అర్థం కాదు. మా ఫ్యామిలీ చుట్టాలు ఇప్పటికే ఫేస్ చేశాను. ఇక వర్షిత నా బెస్ట్ ఫ్రెండ్ అని మీ అందరికి చాలా మంది, నేను టిక్ టాక్ ఫేమస్ అయినప్పుడు కూడా చాలా మంది చెప్పారు నా బెస్ట్ ఫ్రెండ్ తన వల్ల ఇట్లా రీల్ చేశాను, తన ఇంట్లో ఉందని. నిజంగా చెప్పాలంటే తను కూడా చాలా కష్టాలు పడ్డా కూడా తన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే రూపాయి జమ చేసుకుని ఒక ఇల్లు కొనుక్కుంది మంచిగా. నేను విన్నాను ఆ ఇల్లు కూడా వర్షిత ఆ ఇంటి కూడా ఏదో నా ఇన్స్టా ఐడి మేడం, నా పేరు వర్షిత కాదండి, వర్షిత వర్షిత రౌడీ పేపర్. ఇల్లుకు ప్రొఫెసర్కి ఎవరన్నా ఒక పేరు రాస్తారు, ఇన్స్టా ఐడి వర్షిత రౌడీ పేపర్ రాయించుకుంది. ఆ ఇల్లు కూడా పెద్ద డూప్లెక్స్ ఇల్లు 1.5 కోటి కట్టించుకుంది. ఫస్ట్ తనకు మంచి మంచి అబ్బాయిలు పడతారు, తనకు మంచి మంచి అబ్బాయిలు ఇష్టపడతారు అందగాళ్ళు. తనకు అసలు ఎట్లే పడతారో ఉండేది కర్రెగా ఉంటది, నల్లగా ఉంటది, మంచి మంచి హ్యాండ్స్ అంతా తిరిగేది. నేను పరిచయం అయింది ఇంత డీసెంట్ గా. అప్పుడు మేము పరిచయం అయినప్పుడు ఒక అబ్బాయి, అందమైన అబ్బాయిని లవ్ చేసింది. అబ్బాయిని ఇంకా లవ్ చేసి అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి కాడికి అబ్బాయికి బైక్ 2 లక్షలు పెట్టి బైక్ ఇప్పించింది, మొబైల్ ఇప్పించింది. ఇప్పటి వరకు నా లవ్ స్టోరీస్ ఎక్కడ మేడం చెప్పలేదు. మీరే రివర్స్ లో ఇప్పించారా అబ్బాయికి? 2 లక్షలు పెట్టి బైక్ ఇప్పించింది. అబ్బాయికి మొబైల్, అందగాడు, హీరోల కన్నా అందగాడు, ప్రేమించింది. అప్పుడు నేను తనని తిట్టేది, నువ్వు అంత గుడ్డిగా తనని నమ్ముతున్నావు, అన్నీ ఖర్చు పెడుతున్నావు, నీకు మెంటలా, అసలు నీ లైఫ్ లాంగ్ ఎవ్వరు ఉండని చెప్పి నేను తిడితే నన్నే అబ్బాయి కోసం కొట్టేది. నన్ను కొట్టి నన్ను జుట్టు పట్టి ఇంతకెళ్ళి దొప్పింది. నాకు వాడు ఇంపార్టెంట్, నువ్వు అవసరం అని చెప్పి నన్ను కొట్టి పంపించింది తన కోసం. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ వర్షిత, అబ్బాయి లేనప్పుడు నీ దగ్గర నేను ఉన్నా, నీకు సేవ చేసిన, నువ్వు షాప్కి వెళ్ళి అక్కడ తిరిగి వచ్చి నీ బట్టలు విండిన, రూమ్ దూడ్చేవాడిని, నువ్వు వచ్చే వరకు అన్నం కూడా వండి పెట్టేవాడిని నేను. సో ఫైనల్లీ మీ ఫ్రెండ్ తో మీరు హ్యాపీ? అలా వద్దంటే వినలేదు ఆ మాట. కానీ అబ్బాయి ఇప్పుడు పెళ్ళి వేసుకుంటూ తనని దూరం పెట్టిన. ఇప్పటికి ఏమంటది అంటే, నా లైఫ్లో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, కానీ అబ్బాయి అలా మోసం చేసినా కూడా నేను అబ్బాయిని తిట్టట్లేదు, మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అదొక్కటి నా అంటే మా ట్రాన్స్జెండర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పనులు ఏంటంటే, ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు నేనెంత ఇష్టపడతా తనంతే ఇష్టపడతాడు, ఇద్దరం కలిసి లవ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత తనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ట్రాన్స్ ఎన్ని రోజులు ఉంటారు? కొన్ని రోజులు ఉంటారు. నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నప్పుడు తనకు నేనంటే చాలా ఇష్టం, తన ఫ్రెండ్స్ చెప్తారు, ఫ్యామిలీ చెప్తారు, బయట ప్రపంచానికి సమాజంలో చాలా మంది ఎందుకురా ట్రాన్స్తో తిరుగుతున్నావు అంటారు. ఇవన్నీ చెప్పుకోలేరు కొంతమంది అబ్బాయిలు. చెప్పుకోలేక ఒక సడన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు సంబంధం చూసుకొని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు నేను ప్రేమించిన కాబట్టి నేను తట్టుకోలేక, అంటే నేను కాదు మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చేసేది అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోవడం, అబ్బాయి పైన రివెంజ్ తీర్చుకోవాలని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టడం, గొడవలు చేస్తారు. నా విషయానికి వచ్చేసరికి నేను సింగిల్ గానే ఉన్నాను. నా విషయానికి వచ్చేసరికి నాకు అట్లా ఇష్టం ఉండదు. ఇద్దరం కలిసి మేము 8 years. నేను ఒక విషయం చెప్తాను, నేను ఇన్స్టాలో మీరు చూసినట్టు నా అబ్బాయి వెళ్ళిపోయారని చెప్పి రాజు అనే అబ్బాయి సంథింగ్ ఏదో ఏడ్చారు, అది మీరే కదా? రాజు కాదు కానీ నా లవ్ స్టోరీ చెప్పి ఏడ్చారు. అంటే నార్మల్ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు, ట్రాన్స్జెండర్స్ ని మోసం చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ట్రాన్స్జెండర్ కూడా చాలా మంది అబ్బాయిలు ప్రేమించే వాళ్ళ దగ్గర డబ్బులు తిని కూడా అట్లా మోసం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నా అంటే, నిజంగా తన నీకు ఇష్టం ఉంటే మీ ఇంట్లో ఒప్పించి నిజంగా తన డబ్బులు నువ్వు తిన్నప్పుడు నిజాయితీగా లవ్వుతూ ఉండు. కానీ వాళ్ళు పొద్దున్న సాయంత్రం వాళ్ళకి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వాళ్ళు ఏమంటారు కూరగాయల మార్కెట్లకు వెళ్ళి 10 రూపాయలు అడుకొచ్చుకొని జమ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు జమ చేసుకుని సంపాదించుకుని ఇంత బంగారం కొనుక్కొని ఉంటే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి నేను లైఫ్ లాంగ్ చూసుకుంటా, నీతను ఉంటా అని చెప్పి వాళ్ళ దగ్గర లక్షలు బండి ఇప్పించుకోవడం, చైన్ ఇప్పించుకోవడం, ఫోన్ ఇప్పించుకోవడం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రేమ అని చెప్పనని చూసుకుంటాడు ఆయన దేవుడు అని చెప్పి పెడతారు. తర్వాత ఏం చేస్తారు, అయిపోయిందేడో వాడుకుని తెలుసుకొని అలా చేయొద్దు. అంటే మేడం ఇక్కడ ఏంటంటే, మేము చిన్నప్పుడే మా ఫీలింగ్స్ ఏంటో బయటకు వచ్చినాక మేము
ఇంట్లో ఉండలేకపోతాం. నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డప్పటికీ మా ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కలలో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఒక అబ్బాయిలాగా ఉట్టి అమ్మాయిలాగా ప్రవర్తిస్తే కొంచెం ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టడము కొట్టడం చేసినప్పుడు కొంతమంది భరించుకోలేక బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసి నాకు నేనుగా ట్రాన్స్ కమ్యూనిటీకి అప్రోచ్ అయ్యి అక్కడ వాళ్ళ దగ్గర ఉండి ఇట్లా మా జీవనోపాధి కొనసాగిస్తున్నప్పుడు ఎవరో ముక్కుమోహం తెలియని ఒక అబ్బాయి పరిచయమే. వాడు చూపించే ప్రేమ, అందరి ప్రేమకు దూరమైన మేము, వాడు చూపించే ప్రేమ మాకు స్వీట్గా మంచిగా అనిపిస్తుంది. అది ప్రేమ అక్కడ మోసపోతారు. కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే ట్రాన్స్తో ఉంటే ఫ్రీ సెక్స్, తినొచ్చు, తాగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అన్ని లగ్జరీగా. వీళ్ళు ఏదో రూపాయి అడుక్కొచ్చి మాకే ఖర్చు పెడతారు మా మీద ఉన్న పిచ్చి ప్రేమతోని. మేము తర్వాత నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అదే ప్రాసెస్లో మమ్మల్ని లవ్ చేసే అబ్బాయిలు తప్ప జెన్యున్గా మాతో ఉండే అబ్బాయిలు లేరు. నిజంగా జెన్యున్గా మాలాంటి ట్రాన్స్జెండర్స్ లవ్ చేస్తే ఫస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి. చెప్పరు, ఎందుకంటే మాతో తిరిగితే పరుగు పోతుంది. 4 గోడల మధ్య మాతో ఎంజాయ్ చేస్తే మాత్రం ఏ పరుగు పోదు. అందుకే ఇది నేను తెలుసుకున్నాను కాబట్టి నాకు వద్దనిపించింది. బాలు నాకు చెప్పేవాడు, ఆ అబ్బాయి కోసం నేను చాలా అంటే బాలుని కొట్టినా తిట్టినా ఇంట్లో నుంచి గెంటేసినా, కానీ నైట్ 12 గంటలకు మళ్ళీ బ్యాగ్ తీసుకున్నా వచ్చి డోర్ కొట్టి నేను పోను అన్నాడు. నీ దగ్గరే ఉంటేనే. బాలు గురించి ఫైనల్గా ఈ షోలో ఓవరాల్గా బాలు గురించి మీరు సమాజంకి ఒకటి చెప్తాను, ఒక ఫ్రెండ్షిప్ గురించి చెప్తా. దయచేసి ఇదైతే చాలా నా లైఫ్లో నాకు జరిగింది, నేను చాలా బాధపడి ఏడ్చిందంటే నా లైఫ్లో మా డాడీ చనిపోయినా కానీ, మా ఇంట్లో వాళ్ళు నన్ను తరిమేసినా కానీ, మా చుట్టాలు వద్దన్నా కూడా నేను బాధపడలేదు. కానీ ఫ్రెండ్స్ సర్కిల్ మాత్రం 2 ఫ్రెండ్స్ క్లోజ్గా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించి ఇంకో 2-3 ఫ్రెండ్స్ ఆయనకు ఏదో చెప్పి దూరం చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్లోకి పోయి చెప్పడము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆయన ఏడిపియడం కానీ, ఇట్లా ఉంటున్నావు ఈయనతో నువ్వు అనేది. 2 కలిసి ఉంటున్నారు అంటే ఏదో అని కాదు అక్కడ. నేను ఒక మనిషిని లైక్ చేస్తున్నానంటే నాకు ఆపత ఉన్నప్పుడు ఈయన ఒక 20,000 10,000 నాకు హెల్ప్ చేసినప్పుడు ఆయన నేను దేవుళ్ళ ఊహించుకుంటున్నా నా లైఫ్లో. తెలియని వాళ్ళు ఏంటంటే మేమిద్దరం క్లోజ్ ఉంటున్నామంటే